మా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ డాక్టర్ బాలరాజ్ గారు కూడా వచ్చారు. ఎక్కడైతే గ్రీవెస్ ఇంజరీ ఉన్నదో ఆ గ్రీవెస్ ఇంజరీకి ఏమో మరి 324 ఐపీసీ పెడుతున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకు పెడుతున్నారు? బెయిలబుల్ సెక్షన్, బెయిల్ వచ్చేస్తుంది. 41A క్లాస్ 3 క్లాస్ 4 కింద బెయిల్ ఇవ్వచ్చు. ఎక్కడైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేస్తారో, ఆత్మరక్షణ కోసం అడ్డుకుంటారో అక్కడ 307 ఐపీసీ పెడుతున్నారు. అంటే వాళ్ళకేమో బెయిల్ వచ్చే సెక్షను, మాకేమో బెయిల్ రాని సెక్షన్. అదేవిధంగా ఎక్కడైతే ట్రయల్స్లో శిక్ష పడుతుందో ఆ శిక్ష పడే దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు సాక్షులుగా ఉంటే ఆ సాక్షులను పోలీసుల ద్వారా భయపెట్టిస్తున్నాడు మంత్రి గారు. ఇలా చాలా అమాయకుని, నాకు అసలు ఫ్యాక్షన్ సంస్కృతి లేదని సన్నాయి నొక్కుతా ఉన్నాడు. ఎంత ఘోరమైన భాష. నిజానికి వల్లు రవి గారు మాట్లాడుతున్న ఆయన మాటలు మాట్లాడితే నాకు నవ్వొస్తుంది. కాంగ్రెస్ సంస్కృతి ఇంత నీచంగా ఉంటుందా అనిపించింది. ఒక కార్యకర్త బీఆర్ఎస్ పార్టీలో చనిపోతే, ఇప్పుడే పక్క రూమ్లో కార్యకర్తలు చనిపోతే వాళ్లకు ఇన్సూరెన్స్ కట్టి 2 లక్షల రూపాయల మరి సమ్ అష్యూర్డ్ ఇచ్చిన గొప్ప సంక్షేమ చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కానీ ఇక్కడ మల్లురవి గారు ఏం మాట్లాడుతున్నారు? ఎవరో ఒక కార్యకర్త చనిపోతే మీ కేటీఆర్ గారు, మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి చేయాల్సినంత ఈ విషయం ఏమంటున్నారు అంటే ప్రాణాల మీద, వ్యక్తుల ప్రాణాల మీద, కార్యకర్తల ప్రాణాల మీద మీకుండే చులకన భావం ఇది కాంగ్రెస్ వాళ్ళకు. మళ్ళీ సీనియర్ లీడర్లు అని చెప్పుకుంటారు మీరు. సీనియర్ లీడర్ చెప్పుకో, 2 సార్లు ఎంపీగా పనిచేసినావు నువ్వు, 2 సార్లు ఎంపీగా పనిచేసినావు. ఢిల్లీలో అధికార ప్రతినిధి ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేయడం కోసం డబ్బుల మూటలు మోసినావు. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా రూపుమాపడానికి కోసం ఎన్నో కుట్రలు చేసినావు నువ్వు. నీకు కార్యకర్తల ప్రాణాల విలువ లేకపోతే ప్రజల ప్రాణాల విలువ నీకు ఈ మాత్రం జ్ఞానం ఉందంటే ఇక నాకు తెలంగాణ ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఒక్క కార్యకర్త అయినా, ఒక చిన్న నాయకుడైనా, గ్రామ నాయకుడైనా, ఎవరైనా కూడా వాళ్ళకు చీమ గుట్టిన పొయ్యి వాళ్ళందరినీ సంప్రదించి వాళ్ళందరినీ ఓదార్చి వాళ్ళని కాపాడుకునే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఉన్నది, ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి ఉన్నది. అంతే తప్ప మీలాగా చేతులు దులుపుకొని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి పోలీసు వ్యవస్థనంతా వాడుకొని నిందితులందరినీ మీ ఇళ్లలో పెట్టుకొని, పోలీసు వాళ్ళందరినీ కూడా దేశం అంతా తెప్పి నిందితులంతా మాత్రం మీ ఇళ్లలో పెట్టుకొని కాపాడుకునే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు. అందుకొరకే మేము మళ్ళీ అర్జెంటుగా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. మాకు ఈ శ్రీధర్ రెడ్డి కేసులో తప్పకుండా నిధులను అరెస్ట్ చేయాలి. అవసరం అనుకుంటే సిట్ని పెట్టైనా ఈ ఇన్వెస్టిగేషన్ జరపాలి. అదేవిధంగా కొల్లాపూర్ ప్రాంతాన్ని, అచ్చంపేట ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలి. సమస్యాత్మక గ్రామాలు ఆల్రెడీ డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. సమస్యాత్మక గ్రామాల్లో తప్పకుండా పర్మనెంట్ పోలీసు పికెట్లు పెట్టాలి. ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రేరేపించే ఎవరైనా వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించాలి. అదేవిధంగా మరి ఎవరైతే పోలీసు అధికారులు ఈ కాంగ్రెస్ పార్టీ నేతలతోని కుమ్మక్కై పక్షపాత వ్యవహారంతోని లేకపోతే ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారు, వాళ్ళని అర్జెంటుగా సస్పెండ్ చేయాలి. వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పెట్టాలి. అవసరం అనుకుంటే వాళ్ళని డిపార్ట్మెంట్ నుంచి డిస్మిస్ చేయాలి. అప్పుడే ఈ ఫ్యాక్షనిజం అనే ఫ్యాక్షనిజం అనేది సంస్కృతి మన దగ్గర రాకుండా పోతుంది. నిజంగా తెలంగాణలో ఎక్కడ కూడా ఈ సంస్కృతి లేదు. కేవలం జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గం ఆ నాగర్ కర్నూలు జిల్లాలోనే ఈ సంస్కృతి అనేది కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రాయలసీమకు బార్డర్లో ఉండే అలంపూరు, గద్వాలలో కూడా ఈ సంస్కృతి లేదు. ఇలా మంత్రి గారు ప్రత్యేకించి తన ప్రత్యర్థులందరినీ కూడా, రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా ఈ ప్రపంచ పటం నుంచి రూపుమాపడం కోసం, తన దందాలు యథేచ్ఛగా నడవడం కోసం, తన అధికారం అట్లనే పర్మనెంట్గా ఉండడం కోసం అందరిని కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. ఆ ఏరియాను భ్రష్టు పట్టించాలని చూస్తున్నాడు. ఈ ప్రాంతానికి లేని సంస్కృతి, ఈ తెలంగాణ ప్రాంతానికి లేని సంస్కృతిని తీసుకొస్తున్నారు. నిజానికి కేసీఆర్ గారు ఒకప్పుడు ఎండిపోయిన తెలంగాణ, బంజరుగా మారిన తెలంగాణను, పడావుబడ్డ తెలంగాణను రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో ఎత్తిపోతల పథకాలు పెట్టి, పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఆ విధంగా ఎన్నో ఎత్తిపోతల పథకాలు పెట్టి నీళ్లను బారిస్తే ఇలా కృష్ణారావు గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత జిల్లా, సిగ్గుపడాలి, సొంత జిల్లాలో రక్తపు టేరులు బారిస్తున్నారు. ఒకవైపేమో కేసీఆర్ గారు నీళ్లు బారిచ్చి సశిశామలంగా ప్రయత్నం చేయాలని చూసినారు. ఇలా జూపల్లి కృష్ణారావు గారు, రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి అండ్ ముఖ్యమంత్రి అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలా రక్తపు టేరులు పారిస్తున్నారు. 3వ మర్డర్ ఇది. దిస్ ఈజ్ ద 3rd మర్డర్ ఆఫ్టర్ ఎలక్షన్స్. ఎన్నో అటాక్స్, ఒక్క దగ్గర కూడా అరెస్ట్ జరగలేదు. దేర్ ఈజ్ నో ప్రివెంటివ్ యాక్షన్. మరి ఏం చేస్తున్నట్టు పోలీసులు?
నిజానికి మంత్రి అందరూ పోలీస్ అధికారులను పిలిపించి అందరూ మరి ఉన్నతాధికారులను పిలిపించి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిందితులు దొరకాలి, ఈ నిందితులు బయట తిరగడానికి వీల్లేదు అని చెప్తే నిందితులు బయట తిరుగుతారా? కామన్ సెన్స్. మీరు 2-3 శాఖలకు మంత్రిగా పనిచేశారు కృష్ణారావు గారు. మీకు ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకపోవడం నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఉల్టా మీరు ఎంత అసభ్యకరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఒక మినిస్టర్ మాట్లాడాల్సిన భాష మీది కాదు, బేవకూఫ్ అంటున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అది గాంధీ భవన్లో మీరు రేవంత్ రెడ్డి అదే భాష మాట్లాడుతున్నారు, మీరు అదే భాష మాట్లాడుతున్నారు. ఇక కింద మీరు మాట్లాడే భాష బట్టే మీ కార్యకర్తలు దాని నుంచి స్ఫూర్తి తీసుకొని ఇలా మరి అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నది. మరి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టాలరేట్ చేయము. తప్పకుండా మీ గుండాగిరిని అడ్డుకుంటాం. మరి భారత రాష్ట్ర సమితి ఎట్టి పరిస్థితులు కూడా కార్యకర్తలకు ప్రాణాలను కాపాడుకుంటుంది, శాంతి భద్రతలను కూడా కాపాడుకుంటుంది. ఆ పరిస్థితి ఇలా మీరు తీసుకొచ్చిండ్రు. ఇక్కడ జరిగే ప్రతి మర్డర్కు, ప్రతి దాడికి జూపల్లి కృష్ణారావు, హోమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మీరు నైతిక బాధ్యత వహించాలని చెప్తూ